హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో మొబిక్విక్ జిప్ పే అండ్ లెటర్ అకౌంట్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయింది. యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ యాప్ ఉంటే కొంచెం వీడియోని స్కిప్ చేయండి. వన్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీతో వెరిఫై చేసుకోవాలన్నమాట. నేను యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను. మొబైల్ నెంబర్ ఇచ్చేసి కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని కూడా మనం ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేస్తే సింపుల్గా వెరిఫై అయిపోయింది అనమాట. వెరిఫై అయిపోతే యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. పాపప్లు ఏమన్నా వస్తే మీకు అంటే క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ చేసి వచ్చిన పాపప్ అన్నింటిని క్యాన్సిల్ చేసేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, యాప్ ఇంటర్ఫేస్ ఉంటుంది. జిప్ పే లేటర్ అని ఉంటుంది అనమాట. మనకు ఆప్షన్ అయితే యూపీఐ ట్రాన్సాక్షన్ కింద ఉంటుంది. దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. గెట్ అప్ టు క్రెడిట్ లిమిటెడ్ 60K అని చెప్పేసి మనం ఈ పే అండ్ లెటర్తో మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే వచ్చిన క్రెడిట్ లిమిట్ని మనం బ్యాంక్ అకౌంట్కి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓలా ఊబర్ బుక్ చేసుకోవడానికి, స్విగ్గీ జొమాటో అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే యూపీఐ ట్రాన్సాక్షన్ అని ఉంటుంది, దాని కింద ఉంటుంది అనమాట జిప్ పే అండ్ లెటర్ అని చెప్పేసి. దాన్ని ఒకసారి ఓపెన్ చేసి ఏ స్టెప్స్ మనం కంప్లీట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి నేను చూపిస్తాను. స్పెండ్ నౌ పే అండ్ లెటర్ గెట్ క్రెడిట్ లిమిట్ అప్ టు 60K అని ఉందన్నమాట. సేవ్ టైమ్ విత్ వన్ ట్యాప్ పేమెంట్స్, నో ఓటీపీ చెక్అవుట్స్, పే బ్యాక్ ఎనీ టైమ్, 0 ఇంట్రెస్ట్ అని ఉంది. రీఛార్జ్ చేసుకోవచ్చు. షాపింగ్, క్లాత్స్, ఎలక్ట్రానిక్స్ అన్నిటిలో మన ఉంది. క్లైమ్ ఆఫర్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకు అలో అని ఉంటుంది. ఈ విధంగా అలో చేసుకోవాలన్నమాట. అన్నిటికీ పర్మిషన్స్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే లొకేషన్ కూడా ఆన్ చేసుకోవాలి. వన్స్ లొకేషన్ కూడా ఆన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాం అనమాట. మనకి మంచి క్రెడిట్ లిమిట్ ఉంటే మనకి ఎక్కువ క్రెడిట్ ఆఫర్ వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే పాన్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడి ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మనం కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబరు, సెక్యూరిటీ కోడ్ క్యాప్చా వస్తుంది, అది కూడా ఇచ్చేసిన తర్వాత మనం ఆధార్ కార్డ్ నెంబరు క్యాప్చా కరెక్ట్గా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మన ఆధార్ కార్డుకి లింక్ అయిన నెంబరు మనం ఆల్రెడీ స్టార్టింగ్లో ఇచ్చాం కదా, దానికి ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ కూడా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓటీపీ 6 నెంబర్స్ వస్తుంది. వెరిఫై చేసుకున్న తర్వాత ఆసమ్ మీరు ఆధార్ యాస్ బీన్ వెరిఫైడ్ అని ఉంటుంది అనమాట. అంటే ఆధార్ నెంబర్కి వచ్చిన ఓటీపీని వెరిఫై చేస్తే ఈ విధంగా వస్తుంది. వన్స్ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఏంటంటే పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇచ్చేసారనమాట. పర్మనెంట్ అకౌంట్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్ కరెక్ట్గా మీదే ఇవ్వాలన్నమాట. ఎవరి డీటెయిల్స్తో అయితే ఉందో మొబిక్విక్ వాళ్ళది ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే టేక్ ఏ సెల్ఫీ అనమాట. మనం ఒక ఫోటో తీసుకోవాలన్నమాట. టేక్ ఏ సెల్ఫీ అంటే మన ఫోటో తీసుకోవాలి. వన్స్ మనం టేక్ ఏ సెల్ఫీ అనే బటన్ మీద క్లిక్ చేసి ఫోటో ఈ విధంగా తీసుకున్న తర్వాత టిక్ మార్క్ ఉంటుంది. టిక్ మార్క్ ఇచ్చేస్తే ఏంటంటే మనం దిగిన ఫోటో ఓకే. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత యూజ్ దిస్ అని అంటే మనం దిగిన ఫోటోని యూజ్ చేసుకోమని చెప్పేసి మొబిక్విక్కి పర్మిషన్ ఇస్తున్నాం అనమాట. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ మన పాన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, ఫాదర్ నేమ్ డీటెయిల్స్, మెయిల్ ఐడి అడుగుద్ది అనమాట. సో ఇవన్నీ ఇచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేసి సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఓటీపీ వస్తుంది అనమాట మన నెంబర్కి. సో ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సింపుల్గా మనం ఓటీపీని కూడా ఇచ్చేసి సబ్మిట్ అనే ఓటీపీ కొడితే మనకి ఎంత క్రెడిట్ లిమిట్ వస్తుంది ఏంటి అని చెప్పేసి ఈ విధంగా ఉంది. మనకి నాకైతే 3000 వచ్చిందనమాట. సో కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేసుకోండి. కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేసి యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేస్తే జిప్ విల్ బీ యాక్టివేటెడ్ 24 hours అని ఉందన్నమాట. మనకి ఎలాంటి ఫీజు కూడా లేదనమాట. సో అన్నిటిని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. మనం అన్నిటిని యూజ్ చేసుకోవచ్చు. నాకు ఫస్ట్ 3000 వచ్చింది, మళ్ళీ క్రెడిట్ లిమిట్ పెరిగిందనమాట 10,000కి. చూడండి ఈ విధంగా మనం జిప్ని రీఛార్జ్లు ఇవన్నీ చేసుకోవచ్చు. మనం రీఛార్జ్ చేసుకుంటామంటే జిప్ పే అండ్ లెటర్ డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తే ఎంత మనం యూజ్ చేసుకున్నాము, ఎంత ఉంది ఏంటని చెప్పేసి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రిఫరెండర్ని కూడా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఎంత యూజ్ చేసుకున్నాం ఏంటి బిల్ కూడా ఈ విధంగా వస్తుందన్నమాట. మనం యూజ్డ్ అమౌంట్ ఎంత ఉంది, డ్యూ డేట్ ఎప్పుడు అని చెప్పేసి. ఇదిగోండి స్పెండ్ 1 నుంచి 30వ తారీఖు మధ్యలో మనం యూజ్ చేసుకుంటే నెక్స్ట్ మంత్ 1కి బిల్ జనరేట్ అయ్యింది. 5th మనం మనీ అయితే పే చేయాలన్నమాట. ఈ విధంగా సింపుల్గా మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకొని అమౌంట్ అనేది రీపే చేసుకోవచ్చు. చిన్న సింపుల్ స్టెప్స్ని ప్రొవైడ్ చేసి మనం 60K వరకు అయితే క్రెడిట్ లిమిట్ పొందొచ్చు అనమాట. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటాయి. మీకు ఏదైనా హెల్ప్ కావాలని నీడ్ హెల్ప్ అని ఉంటుంది. అక్కడ చాట్ కూడా చేసుకోవచ్చు. మనం రెంట్స్ కూడా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్కి పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. అక్కడ నుంచి క్రెడిట్ స్కోర్ కూడా చెక్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ వాడుతూ ఉంటే క్రెడిట్ లిమిట్ పెరిగిద్ది. ఈ విధంగా పే అడ్వాన్స్ అంటే అక్కడ దాని మీద క్లిక్ చేసి డ్యూ డేట్ అయితే మనం పే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.